దామోదరం సంజీవయ్య జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు నందికొట్కూరు ఎమ్మెల్యే గీతా జయసూర్య. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దామోదరం సంజీవయ్య జీవితాంతం పాటు ఉంటారని కొనియాడారు. దామోదరం సంజీవయ్య 104వ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. దామోదరం సంజీవయ్య మన ప్రాంతవాసి కావటం మనకు గర్వకారణమన్నారు. దళిత కుటుంబంలో జన్మించిన ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి స్థాయికి ఎదిగారన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయంగా ఎదిగిన కుటుంబాలకు ఆయన అందించిన సహాయ సహకారాలు మరవలేనివని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి వారికి అందరికీ ఒక గుర్తింపునిస్తూ ఇవాళ దామోదరం సంజీవయ్య గారి 104వ జయంతిని అధికారికంగా చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల వారిపై ఉన్నటువంటి ప్రేమానురాగాలను మరోసారి రుజువు చేసుకున్నారు. అంతేకాకుండా ఏదైతే దామోదరం సంజీవయ్య గారు మన జిల్లావాసి, మన ప్రాంతవాసి, మనకు సమీపంలో ఉన్నటువంటి కోడుమూరు కాన్స్టిట్యున్సీ పెదపాడు గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా అవ్వడం మనకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక దళిత కుటుంబంలో జన్మించి ఆయన తండ్రి గారు ఆయన పుట్టిన కొద్ది రోజులకే మరణించడం, వారి మేనమామ గారు ఆయనను స్కూల్లో చేర్పించి చదివించి, అలాగే విద్యాబుద్ధులు వచ్చిన తర్వాత కూడా మద్రాసులో ఆ పట్టా పుచ్చుకున్న తర్వాత రాజకీయాల వైపు ఆకర్షితుడై ఆనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద పార్టీలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2వ దళిత ముఖ్యమంత్రిగా కావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఒక దళిత కుటుంబంలో జన్మించి అలాగే రాజకీయాల్లో కానివ్వండి వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన చేసినటువంటి సేవలన్నీ కూడా మన జిల్లాకు మరవలేనటువంటివి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది.